తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలతో మరోసారి జగన్ సీఎం అవడం పక్కా అంటున్నారు నంబూరు శంకర్రావు. పెదకూరపాడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఎన్నికల ప్రచారం జరిపారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రతి ఇంటికి అందించిన సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మరొకసారి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నంబూరి శంకర్రావు. 2019లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంతే నా మీద ప్రేమానురాగాలు చూపించి నన్ను అసెంబ్లీకి పంపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖు మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మరి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగాను మరి నన్ను అసెంబ్లీకి పంపించి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని నేను కోరుతూ ఉన్నాను. మరి మనం వచ్చినప్పుడు 2019లో వాళ్ళ తెలుగుదేశం అసమర్థ పాలన మనం చూపించి వాళ్ళు చేయలేని పనులని మనం చేస్తామని చెప్పి రావడం జరిగింది. 2019 నుంచి 2024 ఒకటికి మనం చేసిన సంక్షేమం అభివృద్ధి పనుల మీద మేము చేశామని చెప్పి ఈ రోజున ధైర్యంగా ఓటు అడిగే హక్కు మనకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరందరూ కూడా దాన్ని సహకరించుకొని మరి సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి ఇంటికి కూడా రావడం జరిగింది. అభివృద్ధి కూడా మీ చిరకాల కోరిక మరి మీ ఎన్నో సంవత్సరాలు కలగంటున్న ఈ అభివృద్ధి జరగాలంటే ఈ రోడ్డు అమరావతి నుంచి బెల్లకొండ రోడ్డు కూడా వేస్తా ఉన్నారు. ఎంతో మంది ఇక్కడ ఎమ్మెల్యేలు గాను మినిస్టర్ గాను చేశారు, కానీ ఎవరో చేయలేంది మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మరి మన సారథ్యంలో ఈ పని పూర్తి అవుతుంది. మీ అందరూ కోరిక మేరకు ఈ రోడ్డు కూడా వేయటం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఇంత డెవలప్మెంట్, ఇంత సంక్షేమం